చాలా సింపుల్‌గా, ఎంతో రుచిగా, ఆరోగ్యంగా, టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ఒక కట్ట పుదీనాను తీసుకొని, తుంపుకొని 2, 3 సార్లు నీటిలో కడుక్కొని, నీళ్ళు మొత్తం పొయ్యేలాగా వడకట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేయకుండా 2 స్పూనుల వరకు పల్లీలు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేయండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, 1.5 టేబుల్ స్పూను ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7, 8 పచ్చిమిర్చిని మజ్జిగ తుంపి వేసేసుకొని, ఆయిల్‌లో మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగిన పుదీనా, బాగా పండిన టొమాటో వేసుకొని నీళ్లు మొత్తం పొయ్యి ఆకు చక్కగా వేయించుకునేలాగా టొమాటో కూడా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. ముందుగా వేయించిన పల్లీలు, మినపప్పు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పుదీనా, టొమాటో, చింతపండు, రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసి మరీ మెత్తగా కాకుండా రోట్లో లాగా బరకగా గ్రైండ్ చేసేసుకొని, దీంట్లో కాస్త పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఎంత తింటున్నామో కూడాను తెలియకుండా అద్భుతంగా తినేసేస్తాం. నచ్చితే ట్రై చేసి, లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.